నిమగ్నమైనప్పుడో వీడియోలు స్క్రోల్ చేస్తున్నప్పుడో ఒక్కసారిగా తల తిరగడం, వికారం, తలనొప్పి వంటి సమస్యలు మీలో తలెత్తుతున్నాయా? అయితే అది సైబర్ సిక్నెస్ వల్ల కావచ్చంటున్నారు నిపుణులు. డిజిటల్ పరికరాలను అతిగా ఉపయోగించడం వల్ల వచ్చే మోషన్ సిక్నెస్ రకాల్లో ఇదొకటి. మొబైల్, కంప్యూటర్, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ వంటివి ఉపయోగిస్తున్నప్పుడు, హెడ్సెట్ ధరించి వర్చువల్ ప్రపంచంలో మోషన్ అనుభవిస్తున్నప్పుడు తలెత్తుతుంది. ఎందుకంటే కళ్ళు వర్చువల్లో రన్నింగ్, ఫ్లయింగ్ వంటి కదులుతున్న దృశ్యాలను చూస్తూ ఉంటాయి, కానీ శరీరం నిజంగా స్థిరంగా ఉంటుంది. ఈ పరిస్థితి మెదడుకు విజువల్ అండ్ వెస్టిబ్యులర్ సిగ్నల్స్ మధ్య అసమతుల్యతలకు, అసమంజసత్వానికి కారణమవుతుంది. దీనినే సెన్సార్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఇది నిజమైన కదలిక లేదా స్థానచలనం లేని పరిస్థితుల్లో కళ్ళు మాత్రమే వర్చువల్ గా కదలికలను చూస్తూ ఉన్నప్పుడు మెదడు గందరగోళానికి గురవుతుంది. దీంతో తలనొప్పి, తల తిరగడం, వికారం వంటివి తలెత్తుతాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమైపోవడం, సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం ఇందుకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. లాంగ్ స్క్రీన్ టైం, ఫాస్ట్ మూవింగ్ కంటెంట్, అలాగే మోషన్ సిక్నెస్ హిస్టరీ ఉన్న వారిలో ఈ సమస్య మరింత అధికమవుతుంది. సాధారణంగా స్క్రీన్ టైం తగ్గించడం లేదా లక్షణాలు తగ్గే వరకు డిజిటల్ పరికరాలు, స్క్రీన్లకు దూరంగా ఉండడం వంటి నివారణ చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సైబర్ సిక్నెస్ కు ప్రత్యేక చికిత్స అంటూ ఏదీ లేదు. ఆన్లైన్ లో లేదా సోషల్ మీడియాలో తరచుగా నిమగ్నమయ్యేవారు ప్రతి 20 లేదా 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండి సిక్నెస్ లక్షణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.